సాయికృష్ణ కుటుంబ సభ్యులను ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇక సాయికృష్ణ కుటుంబ సభ్యులను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ఆనంద్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే కృష్ణలంక లాకప్ డెత్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినట్టు కూడా తెలుస్తుంది. పరామర్శించడానికి వెళ్ళారని తెలుస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా మనం చూస్తే కనుక ఏదైతే ఈ కృష్ణలంక లాకప్ డెత్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయ వివాదం నగురుతుందని కూడా చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ జరిగింది. అదేవిధంగా ఎవరైతే లాకప్ డెత్ లో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాయికృష్ణ మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పచెప్పకుండా అతన్ని తీసుకెళ్లి తగలబెట్టేశారనేటువంటి ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మీద ఇంత దాష్ట్యం జరిగినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఆ స్థాయిలో స్పందించలేకపోవడం కూడా విచారకరం అని చెప్పడం వైసీపీ నేతలు గత 2 రోజులుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారు. ఇందులో ప్రధానంగా మనం చూస్తే కనుక అబ్బర్ రాంబాబు కూడా ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని చనిపోతే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు అదే విధంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఉన్నటువంటి సిపి మీద చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు, అదేవిధంగా సిఐ నాగరాజు మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందంటూ కూడా గత 2 రోజులుగా వైసీపీ నేతలు అబ్బర్ రాంబాబు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యం చూస్తున్నాం. అయితే ఏదైనప్పుడు కూడా సిఐ నాగరాజు లాకప్ డెత్ వ్యవహారం సంబంధించినటువంటి విషయం రాష్ట్రంలో సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంటే మరో పక్కన చూస్తే ఇది పొలిటికల్ హీట్ కూడా అదే స్థాయిలో కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇందులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జరిగినటువంటి ఇదంతా ఈ లాకప్ డెత్ సంబంధించిన అంశాన్ని అంతా కూడా వైసీపీ నేతలు గత 2 రోజులుగా పత్రికా ముఖంగా మాట్లాడుతున్నారు, ప్రజా వేదికల మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు. అయితే ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ నుంచి రావటం, ఇమీడియట్ గా దీని మీద దర్యాప్తు చేయడం, ఇమీడియట్ గా సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సీఐని ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా ఒకటి జరుగుతున్నాయి. మరో పక్క నుంచి ఇటు ఇంటెలిజెన్స్ నివేదికలు కావచ్చు, అదేవిధంగా దర్యాప్తుకు సంబంధించినటువంటి నివేదికలు కాదు ఎప్పటికప్పుడే సీఎంఓకి ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇది పొలిటికల్ ఎజెండాగా మారుస్తున్నారు, లేదంటే రాజకీయ కుట్రగా మార్చి 2 సామాజిక వర్గాల వద్ద వివాదాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున వైసీపీ చేస్తుందని చెప్పని ప్రభుత్వం తరపు నుంచి కొంతమంది నేతలు మాట్లాడుతున్నప్పుడు
కూడా లేదు ఇది జరిగినటువంటి చాలా దారుణమైనటువంటి పాలన రాష్ట్రంలో జరుగుతుంది, రాక్షస పాలన జరుగుతుంది, పోలీసులు పరిదాటి ప్రవర్తిస్తున్నారని చెప్పని ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. అయితే అక్కడ ఆయన ఏం మాట్లాడతారు, మీడియా ముఖంగా ఏం మాట్లాడతారు, ఈ కేసు సంబంధించినటువంటి పురోగతి ఇప్పటివరకు ఎంతవరకు వచ్చిందనేది ఆయన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏం ప్రకటిస్తారు అనేది కూడా వేసి చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.